కిడ్స్ బర్త్డే పార్టీ దగ్గరలో ఉంది. ఎలాంటి ఫ్రాక్ వేయాలి? ఎలాంటి ఫ్రాక్స్ ఫ్యామిలీ కాంబోకి సెట్ అవుతుంది? ఏ డెకరేషన్‌కి ఏ ఫ్రాక్ బావుంటుంది? ఏ థీమ్‌లో మనం బర్త్డే చేయాలి? అండ్ ఫస్ట్ బర్త్డే అంటే చాలా ప్రీషియస్‌గా ఉంటుంది. గర్ల్ బేబీ అంటే ఇంకా ప్రీషియస్. వాళ్ళకి ఏందంటే ఎలాంటి ఫ్రాక్ ఏస్తే వాళ్ళ అందం రెట్టింపు అవుతుంది. ఆ కలర్ ఫ్యామిలీ కాంబోకి సెట్ అవుతుందా లేదా? అన్న డౌట్స్ అన్నిటికి ఈ ఒక్క వీడియో క్లియర్ ఆన్సర్ అయితే ఇస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే మనకి న్యూగా ట్రెండ్లో ఉన్న ఫస్ట్ బర్త్డే ఫ్రాక్స్ కానీ గర్ల్ బర్త్డే ఫ్రాక్స్ కానీ మీకు క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ మీరైతే క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉంటుందో. అండ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. అండ్ కస్టమైజేషన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా మనం కస్టమైజేషన్ చేస్తాము. అండ్ మీకు ఏంటంటే థీమ్కి తగ్గట్టు మనం కస్టమైజేషన్ జరుగుతుంది. మీ థీమ్ అసలు ఏ థీమ్ సెలెక్ట్ చేసుకున్నారు? లైక్ యానిమల్ థీమా, లేదా ప్రిన్సెస్ థీమా, లేదా క్యాండీ థీమా, ఇలాంటి థీమ్ కస్టమైజేషన్ ఉంటుందండి. థీమ్ కస్టమైజేషన్ అంటే మగ్గం వర్క్ కానీ మిషన్ వర్క్ కానీ మీకు నేమ్ ప్రింట్ కూడా మేము ఫ్రాక్ మీద వేస్తాము. అండ్ ప్యానెల్ స్టిచ్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే ప్యానెల్ అనేది బాగా ఫేమస్ అయిపోయింది. అండ్ మనకి థీమ్ తగ్గట్టు ఫ్యామిలీ కాంబో వేస్తే బేబీ హైలైట్ అవుతుందా అన్న వాళ్ళ కోసం బేబీకి సపరేట్గా ఒక కలర్ వేసుకొని ఫ్యామిలీ ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఇంకొక బేబీకి ఒక కలర్ వేయచ్చు. ఇలా కూడా మనము సజెస్ట్ చేయొచ్చు. అండ్ మీకు ఎలాంటి ఫ్రాక్ ఎంత బడ్జెట్లో కావాలి? అండ్ ఇక్కడైతే కొన్ని మోడల్ పిక్స్ అయితే మీరు చూస్తున్నారు. మీకు నచ్చినది దీంట్లో చూస్ చేసుకోవచ్చు. లేదు మీకు ఎక్కడైనా ఈ ఫ్రాక్ కస్టమైజేషన్ నచ్చింది అని అనుకుంటే ఆ ఫ్రాక్ కస్టమైజేషన్ కూడా మనం చేయగలుగుతాము. విత్ బడ్జెట్ ఫ్రెండ్లీలో చేయగలుగుతాము. అండ్ కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ కాంబో వేసేటప్పుడు పిల్లలకి ఏ కలర్ వేయాలి అనేది అర్థం కాకుండా ఉంటుంది. లైక్ ఎలా అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. డబుల్ షేడ్ తీసుకోండి. దాంట్లో ఒక షేడ్ మీరు ఫ్రాక్ కానీ లెహెంగా కానీ మీరు ఫాదర్కి ఏదైతే ప్రిఫరబుల్ అది కలర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు థీమ్ తగ్గట్టు కూడా. అండ్ ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి ఫ్రాక్స్. అండ్ కొంతమంది ప్యానెల్ ఫ్రాక్ వచ్చి లైక్ 1 ఇయర్ బేబీస్కి కరెక్ట్గా ఉంటుందని అడుగుతున్నారు. నా ఒపీనియన్ చెప్తానండి. 1 ఇయర్ బేబీకి ఇది చాలా హెవీగా ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ 10 kgs ఉంటుంది. ఇలాంటివి 10 to కొన్ని ఫ్రాక్స్ అయితే ఇంకా హెవీ కూడా ఉంటుంది. అలాంటి ఫ్రాక్స్ వచ్చి కిడ్స్కి ఇట్స్ నాట్ ప్రిఫరబుల్. ఇలాంటి ఫ్రాక్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి 3D ఎఫెక్ట్ ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటుంది ఫోటోషూట్స్కి. కొంతమంది ఎల్లో ప్రిఫర్ చేయరు, బట్ ఏ కలర్ అయినా మన కస్టమైజేషన్ జరుగుతుంది. అండ్ సింపుల్ ఫ్రాక్ విత్ ఫ్లవర్ పర్ల్స్ విత్ మగ్గం వర్క్ ఇలాంటి కాంబినేషన్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ చూసారంటే వీళ్ళది థీమ్ చూసారంటే లైక్ బటర్ఫ్లైలోనే మనకి ఫ్రాక్ రెడీ చేయమన్నారు. వెనక వింగ్స్ కూడా ఇచ్చాము, బట్ ఇక్కడ పిక్లో అయితే యాడ్ చేయలేదు. ఇలా మీకు నచ్చినట్టు పాపకి కన్వీనియన్స్ ఉన్నట్టు ఫ్రాక్ మోడల్ అనేది మనకి తగ్గట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. కొంతమంది వితౌట్ హ్యాండ్స్ స్లీవ్స్ జస్ట్ స్ట్రాప్ ఇవ్వమంటారు. కొంతమంది ఏంటంటే ఎల్బో హ్యాండ్ ఇవ్వమంటారు. అది మీ ఒపీనియన్. మోస్ట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే స్లీవ్లెస్ తీసుకోండి, ఎందుకంటే వాళ్ళకి కంఫర్ట్ ముఖ్యం. అండ్ బ్యాక్ వచ్చి మనకి వింగ్స్ ఇది వస్తుంది టెయిల్ లాగా విత్ నేమ్ కస్టమైజేషన్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. అవి కూడా చేస్తాం. విత్ మీకు వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీగా మేము ఏంటంటే హెయిర్ బ్యాండ్ కానీ లైక్ క్రౌన్ కానీ మీకు ఏది కావాలి అంటే అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని ఫ్రాక్స్ అయితే మనకి కలర్ కాంబినేషన్ వచ్చి పర్టికులర్గా కొన్ని కలర్స్ బాగుంటాయండి. అండ్ అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. మీకు ఫ్యామిలీ కాంబో కూడా మనం ఫ్యామిలీ చేసి ఇవ్వగలుగుతాం విత్ బడ్జెట్ ఫ్రెండ్లీలో. ఏ మోడల్ అయినా ఇప్పుడు ఈ మోడల్ ఫ్రాక్ బేబీకి ఉంది, మదర్కి దీంట్లో లెహెంగా కావాలన్నా మనం చేయొచ్చు, ఫ్రాక్ కావాలన్నా చేయొచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద యువర్ కన్వీనియన్స్ అనమాట. ఇక్కడ చూసానంటే వైట్ ఫ్రాక్ చాలా లేయర్స్ ఉంది కదా, ఇది చాలా హెవీ లుక్ అండ్ చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది కిడ్స్కి. ఈ వైటే కాదు, ఈ వైట్లో డయబుల్ ఫ్యాబ్రిక్ ఇది. మనం ఏ కలర్ అయినా మనం డై చేయగలుగుతాం. ఈ ఫ్లవర్స్ అనేది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, విత్ ఫోమ్ ఫ్లవర్స్ ఉంటారు, విత్ వాషబుల్ ఉంటుంది. దీన్ని మనం స్టిక్ చేస్తాం. ఇక్కడైతే మీకు బటర్ఫ్లై ఉంది కదా, ఇది వచ్చి ఆరి వర్క్తో వేస్తాం. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ప్లీజ్ షేర్ చేయండి. ఎవరైతే న్యూ బార్న్ బేబీకి బర్త్డే చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. Thank you.